హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర ఫ్రెండ్ రాకతో గౌతమ్ గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకొని దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుమిత్ర అయితే అలాగే దీప మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తరువాత సుమిత్రకైతే ఫోన్ వస్తుంది. అప్పుడే సుమిత్ర అయితే నువ్వా, ఏం చేస్తున్నావే, ఎన్ని రోజులైంది ఫోన్ చేసి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అవునా, ఇక్కడికి వస్తున్నావా, సరే అయితే అని చెప్పి ఇక తను ఫోన్ అయితే పెట్టేస్తుంది సుమిత్ర. ఎవరు సుమిత్ర అని దశరథ అడుగుతూ ఉంటాడో మీకు తెలుసు కదా, బొంబాయిలో ఉంటుంది మా ఫ్రెండు లత. తను తన కూతురు గురించి ఇక్కడికి వస్తుంది, మన ఇంటికి కూడా వస్తానని చెప్పింది అని అంటూ ఉంటే సరే సుమిత్ర అని దశరథ అంటాడు. తరువాత రోజు సుమిత్ర ఫ్రెండ్ అయితే వస్తుంది. సుమిత్ర ఫ్రెండ్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీపని చూస్తుంది. దీపని చూసి సుమిత్ర, ఎవరి అమ్మాయి, ఏదో నిన్ను చూసినట్టే ఉందేంటి అని అడుగుతూ ఉంటే తనని చూసి నన్ను చూసినట్టుందంటావేంటి, తను ఇంటి పని మనిషి అని సుమిత్ర అయితే కోపంగా చూస్తూ ఉంటుంది దీప వంక. అప్పుడు ఇక సుమిత్ర తన ఫ్రెండ్తో అంటూ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి. ఏంటే ఆమెని పని మనిషి అంటున్నావు, తనని చూసి కోపంగా చూస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే తర్వాత చెప్తానులేవే, ముందు ఫ్రెష్ అప్ అవ్వు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఈలోగా గౌతమ్ అయితే వస్తాడు. ఇక గౌతమ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇక బయటికి వస్తుంది సుమిత్ర ఫ్రెండు లత అయితే. పంతులు గారు వచ్చే వారం నిశ్చితార్థ ముహూర్తం ఉందని చెప్పారు తాతయ్య, నాన్న వాళ్ళు కూడా ఆ ముహూర్తం మంచిదే అంటున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే అని గౌతమ్ అంటూ ఉంటే అదే ముహూర్తం ఖాయం చేసుకుందాం అని అంటూ ఉంటాడు శివనారాయణ, దశరథ ముగ్గురు కూడా. అప్పుడే ఇంకా సుమిత్ర గౌతమ్ని చూపించి, గౌతమ్, అతని పేరు గౌతమ్, మా ఇంటికి కాబోయే అల్లుడు, జోష్నాకి కాబోయే భర్త అని చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర ఫ్రెండ్ లత అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్తుంది. ఏంటి, అతను జోష్నాని చేసుకోపోవడం ఏంటి, అతని తప్ప వేరే అతను ఎవరు దొరకలేదా మీకు, జోష్న ఎంతో గారాభంగా ఒక్కగానొక్క కూతురు అని భవిష్యత్తులో ఎంతో దాని గురించి ఊహించుకున్నావో, మరి ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావేంటి, నేను నా కూతురు పని మీద వస్తున్నానని చెప్పాను, నీకు గుర్తుందా, నా కూతురు ఫ్రెండు ఇతని చేతిలో మోసపోయింది, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, తను సూసైడ్ చేసుకోబోతూ ఉంటే అప్పుడే ఇక మా అమ్మాయిని తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను, తను అలా వెళ్ళింది, నేనేమో నిన్ను చూడ్డానికి వచ్చాను అని చెప్పడంతో ఒకేసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇబ్బాయి, ఈ గౌతము ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక 420 వెధవ, అలాంటి వెధవకి నీ కూతుర్ని చాలా పెళ్లి చేస్తావే అని అంటూ ఉంటుంది సుమిత్రతో. సుమిత్ర ఫ్రెండ్ లత అయితే గౌతమ్ గురించి సుమిత్ర తన ఫ్రెండ్ ద్వారా నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు దీప చెప్పిన మాట అంతా కూడా నిజమేనా అని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.